అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగం జూన్ 4 బుధవారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రం శుభ అశుభ సమయాలు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి పనులు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది, అలాగే ద్వాదశ రాశుల వారి రోజువారీ ఫలితములు కూడా ఒకదాని తర్వాత ఒకటి క్లుప్తంగా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. జూన్ 4, 2025 బుధవారము స్వస్తిస్త్రీ చాంద్రమాన శ్రీ విశ్వవసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసము శుక్లపక్షం. ఈరోజు సూర్యోదయము 5 గంటల 42 నిమిషములకు, సూర్యాస్త సమయము 6 గంటల 44 నిమిషములకు, చంద్రోదయము 1 గంట 11 నిమిషములకు, చంద్రాస్త సమయము 1 గంట 29 నిమిషములకు. ఈరోజు తిథి నవమి జూన్ 3 రాత్రి 9 గంటల 56 నిమిషముల నుంచి జూన్ 4 రాత్రి 11 గంటల 54 నిమిషముల వరకు నవమి తిథి ఉంటుంది. తదుపరి దశమి తిథి ప్రారంభమవుతుంది. ఈరోజు నక్షత్రము ఉత్తర పాల్గొని జూన్ 4 రాత్రి 12 గంటల 58 నిమిషముల నుంచి జూన్ 5 రాత్రి 3 గంటల 35 నిమిషముల వరకు. తదుపరి హస్త నక్షత్రము. ఈరోజు యోగం వజ్ర జూన్ 3 ఉదయం 8 గంటల 8 నిమిషముల నుంచి జూన్ 4 ఉదయం 8 గంటల 28 నిమిషముల వరకు. తదుపరి సిద్ధి. ఈరోజు కరణం బాలవ జూన్ 4 ఉదయం 10 గంటల 52 నిమిషములకు. తదుపరి కౌలవ జూన్ 4 రాత్రి 11 గంటల 54 నిమిషముల వరకు. తదుపరి తైతుల. ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయముల గురించి తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యం ఉదయం 8 గంటల 57 నిమిషముల నుంచి ఉదయం 10 గంటల 43 నిమిషముల వరకు. దుర్ముహూర్తం ఉదయం 11 గంటల 48 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 40 నిమిషముల వరకు. రాహుకాలము మధ్యాహ్నం 12 గంటల 14 నిమిషముల నుంచి మధ్యాహ్నం 1 గంట 51 నిమిషం వరకు. గుళిక కాలం ఉదయం 10 గంటల 37 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 14 నిమిషముల వరకు. ఇవండి ఈ రోజున్నటువంటి అశుభ సమయములు. ఇప్పుడు శుభ సమయముల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము 4 గంటల 8 నిమిషముల నుంచి 4 గంటల 56 నిమిషముల వరకు. అమృతకాలము రాత్రి 7 గంటల 35 నిమిషముల నుంచి రాత్రి 9 గంటల 22 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తం లేదండి. ఈ రోజున చెప్పుకోదగ్గ పండుగలు కానీ విశిష్టతలు కానీ ఏమీ లేవు. పంచాంగం ప్రకారం ఈరోజు ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి పనులు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అనే విషయం గురించి తెలుసుకుందాము. ఈరోజు చాలా మంచి రోజండి. ఈరోజు వివాహానికి, గృహప్రవేశానికి, రిజిస్ట్రేషన్స్ లాంటి పనులు చేసుకోవటానికి, నూతన వ్యాపార వాహన ప్రారంభం లాంటివి చేసుకోవటానికి, పెళ్లి చూపులు, నిశ్చయతాంబూలాలు పనులు చేసుకోవటానికి, రోజువారీ పనులు, సాధారణ పనులు చేసుకోవడానికి చాలా శుభప్రదంగా ఉంది. ఇప్పుడు ఈ రోజున్నటువంటి ద్వాదశ రాశుల వారి రోజువారీ ఫలితములని ఒక్క మాటలో తెలుసుకుందాము. మేషరాశి మానసిక ప్రశాంతత చేకూరుతుంది, మనోల్లాసము, ధనవృద్ధి కలుగుతుంది. వృషభ రాశి వ్యాపారంలో కొన్ని సమస్యలు, కోర్టు సమస్యలు, ఆందోళనలు కలిగే అవకాశం ఉంది. మిథున రాశి రాజభయము, చంచలత్వము, శత్రు విజయము కలుగుతుంది. కర్కాటక రాశి ధార్మిక చింతన, వ్యాపారాభివృద్ధి, కొన్ని ఆర్థిక సమస్యలనేవి కలగడం జరుగుతుంది. సింహరాశి సౌఖ్యము, చేసేటువంటి పనుల్లో ప్రయత్న కార్యసిద్ధి, వృద్ధుల దర్శనము జరుగుతుంది. కన్యారాశి ధనలాభములు, ధార్మిక పనులనేవి నెరవేర్చడం జరుగుతుంది. తులారాశి భోజన సౌఖ్యము, ధనలాభము, విశేషమైనటువంటి ఆరోగ్యము చేకూరుతుంది. వృశ్చిక రాశి ధనవ్యయములు, శారీరక మానసిక బాధలనేవి చోటు చేసుకుంటాయి. ధనుసు రాశి వృత్తి వ్యవహారములందు సామాన్య ధనలాభాలనేవి చేకూరుతాయి. మకర రాశి స్థానచలనము, అనారోగ్యము, శారీరక శ్రమ అనేది చోటు చేసుకుంటుంది. కుంభరాశి కోర్టు వ్యవహారములు,
సమస్యలు, ధనలాభము జరుగుతుంది. మీనరాశి భోజన సౌఖ్యము, ధనలాభములు, విశేషమైనటువంటి ఆరోగ్యము చేకూరుతుంది. సో ఇదండి జూన్ 4 బుధవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ, ద్వాదశ రాశుల వారి రోజువారీ ఫలితములు. మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే మీకు ఎంతో కొంత ఉపయోగపడిద్దని అనుకుంటున్నానండి. నేను వీడియోస్ని తెలియజేసినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఎంతో కొంత ఉపయోగపడిద్ది అనుకున్నట్లయితే, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అనేది ఇచ్చి మీ సపోర్ట్ అందిస్తారు అని చెప్పి ఆశిస్తున్నాను. ఇంకొక మంచి కంటెంట్ తోటి, ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు.